కర్నూలు నగరంలోని జోహరాపురం పరిధిలో గల వక్ఫ్ బోర్డ్ మసీద్ బుడాన్ ఖాన్కి చెందిన సర్వే నెంబర్ 154కి సంబంధించిన స్థలాన్ని ప్రముఖ రాజకీయంగా పలుకుబడి కలిగిన మేయర్ బివై రామయ్య, పాణ్యం మాజీ ఎమ్మెల్యే బావమర్ది, కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వక్ఫ్ బోర్డ్ మాజీ డైరెక్టర్లు కలిసి ఈ యొక్క మసీద్ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఈ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత పత్రికల్లో వచ్చిన వార్తను బేస్ చేసుకుని అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు అవాజ్ నగర కార్యదర్శి షేక్ మజీద్ షరీఫ్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం చేపట్టారు. అన్ని ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకోవాలి, భూముల ఆక్రమణ చేసిన వాళ్ళపై చర్యలు రద్దు చేయాలి. 154 సర్వే నెంబర్ల రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దు చేయాలి. భూముల రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దు చేయాలి. భూముల రిజిస్ట్రేషన్ వెంటనే స్వాధీనపరచుకోవాలి. భూములను స్వాధీనపరచుకోవాలి. భూములను వెంటనే స్వాధీనపరచుకోవాలి. భూములను వెంటనే రద్దు చేయాలి. 154 సర్వే నెంబర్ల రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దు చేయాలి. రిజిస్ట్రేషన్లను వెంటనే భూముల రిజిస్ట్రేషన్లను వెంటనే చర్యలు తీసుకోవాలి. భూములు ఆక్రమణ చేసిన వాళ్ళపై తీసుకోవాలి చర్యలు. భూములు ఆక్రమణ చేసిన వాళ్ళపై అవార్డు చట్టపరమైన చర్యలు వెంటనే. భూములు ఆక్రమణ చేసిన వాళ్ళపై చట్టపరమైన చర్యలు వెంటనే. కాపాడండి భూములను, కాపాడండి కోట్ల విలువైన భూములను, కాపాడండి కబ్జాదారుల కోరల నుండి భూములను, కాపాడండి కబ్జాదారుల కోరల నుండి భూములను. అవార్డు రద్దు చేయాలి. భూముల రిజిస్ట్రేషన్ వెంటనే. 29 సెంట్ల భూమి ఆ రకంగా ఈ మసీదు పేరుతో ఒక ఫోటో రిజిస్టర్ అయి ఉంది. ఈ యొక్క రిజిస్టర్ అయి ఉన్న భూమిని రాజకీయంగా మలుపబడి ఉన్న ప్రజెంట్గా ఉండే మేయర్ గారు, అదేవిధంగా గతంలో ఉండే మాజీ ఎమ్మెల్యేలు, పాణ్యం ఎమ్మెల్యే గారి, లేకపోతే ఇక్కడ కర్నూలు ఎమ్మెల్యే గారి ఆ రకంగా కబ్జా చేసుకొని ఆ రకంగా ఆక్యుపై చేసుకున్నారని చెప్పేసి పత్రికల్లో ఆ రకంగా ప్రభుత్వంలో వచ్చినప్పటికీ ఏమాత్రం కూడా అధికారులు స్పందించడం లేదు. పోలీసులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ ఏమాత్రం స్పందించకుండా ఆ రకంగా నిమగ్నం ఉండడం అంటే ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు. ఈరోజు దేవమాన్యం కానీ, మసీదు మాన్యం కానీ, చర్చి మాన్యం కానీ అది ఇది అని చెప్పకుండా అన్ని రకాలుగా ఈరోజు రాజకీయ నాయకులు కబ్జా చేస్తూ ఉన్నారు. అటువంటి రాజకీయ నాయకుల కబ్జా నుంచి ఉన్న భూములను తిరిగి వక్ఫ్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ చేయాలి, ఆ మసీదు ఇచ్చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ చేశారో సస్పెండ్ చేశారు, ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ చేస్తే సరిపోదు, వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అలాగే ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళని కూడా ఆ రకంగా అరెస్ట్ చేస్తే క్రిమినల్ చర్యలు వాళ్ళపైన కూడా తీసుకొని ఏదైతే వక్ఫ్ బోర్డు భూమి ఉందో ఆ భూమి తిరిగి వక్ఫ్ బోర్డు లైన్కి కేటాయించాలని చెప్పేసి మేము ఆవాజ్ కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు షేక్ మొహమ్మద్ షరీఫ్, ఆవాజ్ కమిటీ సిటీ సెక్రటరీ.